A very good evening to you all. Yes, good to see you all. Namaskaram andi. చాలా మంది ఆల్రెడీ ఇక్కడ కైట్లో చదువుకుంటున్న పిల్లలే కనిపిస్తున్నారు. జస్ట్ ఇద్దరు ముగ్గురు ఎంసెట్ రాసి వచ్చినట్టున్నారు కదా. ఈ పాటికే మీరు వాళ్ళని చూసి చాలా ఇన్స్పైర్ అయిపోయి ఉంటారు. ఎంత చక్కగా బ్లాక్ కోట్స్ వేసుకుని ఎక్సలెంట్గా మాట్లాడుతున్నారు ఒక్కొక్కళ్ళు. థర్డ్ ఇయర్లో ఫోర్త్ ఇయర్లో ఉన్న వాళ్ళు దే హ్యావ్ వెరీ క్లారిటీ కదా, వాళ్ళ గోల్స్ పట్ల వాళ్ళ ఫ్యూచర్ పట్ల చాలా మంచి క్లారిటీతో ఉన్నారు. కాబట్టి ఈవెన్ పేరెంట్స్ ఆర్ ప్రౌడ్. ఎంతమంది పేరెంట్స్ ఉన్నారండి? ఒక్కసారి హ్యాండ్స్ రైజ్ చేయగలరా? నైస్. ఆల్రెడీ మీ పిల్లలు ఇక్కడ కైట్లో చదువుతున్న పేరెంట్స్ అండి, లేకపోతే ఇప్పుడు చేర్చాలనుకుంటున్న వాళ్ళ? ఎంసెట్ రాసిన వాళ్ళు. వెరీ గుడ్ టు నో అండి. అసలు నిజం చెప్పాలంటే వెరీ అప్రిషియేటెడ్. మామూలుగా హాయిగా ఇంట్లో కూర్చుని ఓటీటీలో సినిమా చూసుకోవచ్చు. ఇక్కడేం పెద్ద అల్లు అర్జున్ సినిమాలు సమంత షోలు లేవు. అయినా కానీ మీరందరూ వచ్చారంటే ఒక ఫ్యూచర్ పట్ల, మీ పిల్లల భవిష్యత్తు పట్ల మీరు ఎంత సీరియస్గా ఉన్నారో, క్లారిటీ కావాలని కోరుకుంటున్నారో అర్థం అవుతుంది. అందుకు పేరెంట్స్కి ఒక్కసారి మనందరం గట్టిగా క్లాప్స్ కొట్టాలి. అలాగే పిల్లలు కూడా వాళ్ళేం చిన్నపిల్లలు కాదు. పిల్లలు అంటే మురళీకృష్ణ గారి భాషలో 5 ఏళ్ల కింద వాళ్ళు కదండి, 5 ఏళ్ల కన్నా చిన్నవాళ్ళు. అలా కాదు వీళ్ళందరూ యంగ్ అడల్ట్స్. అంటే అటు అడల్ట్స్ కాదు, అటు చిల్డ్రన్ కాదు, వాళ్ళ మధ్యలో ట్రాన్సిషన్ స్టేజ్లో ఉన్నారు కదండి. ఈ 4 ఏళ్ళు వాళ్ళని మనం గ్రూమ్ చేయడానికి ట్రై చేద్దాం. 4 ఏళ్ళు గ్రూమ్ చేయడానికంటే ఎడ్యుకేషన్ వేలో కోర్సెస్ అవన్నీ ఇంజనీరింగ్ అంతా కాలేజెస్ చూసుకుంటాయి. మరి వాట్ కైండ్ ఆఫ్ గ్రూమింగ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ అంటే, పేరెంట్స్గా మన బాధ్యత మన పిల్లల్ని ఎలా ప్రిపేర్ చేయాలి. ఇప్పటిదాకా వాళ్ళు మన చెయ్యి పట్టుకుని నడిచారు కదండి, నడిచారా లేదా? అంటే చిన్నప్పుడంతా వాళ్ళని ఒక ప్లే గ్రౌండ్ తీసుకెళ్ళడానికో, సినిమాకి తీసుకెళ్ళడానికో, ఓ హోటల్కి తీసుకెళ్ళడానికో మనం చక్కగా చేపట్టుకుంటే వాళ్ళు వచ్చేస్తారు. కానీ ఇప్పుడున్న స్థితిలో పిల్లలు అలా రావాలి అంటే చాలా కష్టం, రారు తొందరగా. వాళ్ళకంటూ ఒక ఐడియాలజీ సెట్ అయిపోయి ఉంటుంది, వాళ్ళ ఇష్టాలు ఇంట్రెస్ట్లు వాళ్ళవన్నీ వేరే ఉంటాయి. అయినా కానీ అమ్మా నాన్న వస్తున్నారు, ఇక్కడ ఏదో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అవుతోంది, వాళ్ళతో పాటు మేము కూడా వెళ్తాము, మాకు కూడా క్లారిటీ కావాలి అని ఫ్యూచర్ పట్ల సీరియస్గా ఉన్న పిల్లలు వచ్చారు చూసారా, వాళ్ళకు ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టి. ఎందుకంటున్నా అంటే అండి, మామూలుగా ఇప్పుడున్న ఎన్వైరన్మెంట్లో, ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్లో భవిష్యత్తు పట్ల క్లారిటీ ఉన్న పిల్లలే ఎక్కువ ఉన్నారు. మనం టోటల్గా వాళ్ళని తీసిపారేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి చాలా క్లారిటీ ఉంది, వాళ్ళకి నాలెడ్జ్ కూడా చాలా ఉంది. వాళ్ళ అరిచేతిలోనే మొత్తం గ్లోబ్ ఉంది, వాళ్ళకి ఫింగర్ టిప్స్లో వాళ్ళకి మొత్తం ఏది కావాలంటే అది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. తల్లిదండ్రులకి లేదంత నాలెడ్జ్, పిల్లలకి ఎక్కువ ఉంది. అలా అని చెప్పేసి తల్లిదండ్రుల్ని తక్కువ చేయాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రుల దగ్గర ఉన్న ఒక ఏకైక విషయం ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ విషయం, ఎక్స్పీరియన్స్. ఆ అనుభవం పిల్లలకి లేదు. నాలెడ్జ్ ఉంది కానీ అనుభవం లేదు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య కనుక ప్రాపర్ కమ్యూనికేషన్ ఛానల్ డెవలప్ అవుతే పిల్లల భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. ముందు అసలు పిల్లల్ని కూర్చోబెట్టి మీకు అసలు ఇంజనీరింగ్ చదవాలని ఉందా అని అడగండి తల్లిదండ్రులు. ఫస్ట్ బేసిక్ క్వశ్చన్, అసలు ఇంజనీరింగ్ అంటే ఏంటి అని తెలుసుకుని, ఈ కొద్దిసేపట్లో మురళీకృష్ణ గారు చాలా అద్భుతంగా ఇంజనీరింగ్ అంటే ఏంటి, అసలు అదొక డివైన్ అని చెప్తారు ఆయన. ఒక ఇంజనీర్ అంటేనే ఒక బ్రహ్మ అని చెప్తారు, అంత అద్భుతంగా చెప్తారు. అసలు ఇంజనీరింగ్ అంటే ఏంటి అని ఫస్ట్ మనం తెలుసుకుని ఆ కోర్స్లో కానీ ఆ వేలో కానీ పిల్లలు ఎక్సెల్ అవుతారా లేదా అనేది మీరు ఫస్ట్ గ్రహించండి. తర్వాత ప్రాపర్గా కూర్చుని వాళ్ళ కాంపిటెన్సీ ఏంటి, వాళ్ళలో ఉన్న ఆ స్ట్రెంగ్త్ సామర్థ్యం ఉందా, ఆర్ దే ఏబుల్ టు మేనేజ్ దట్, అంటే వాళ్ళు శారీరకంగా మానసికంగా వాళ్ళు సిద్ధంగా ఉన్నారా, ఒక హాస్టల్కి వెళ్ళి చదువుకోవడానికి, రేపొద్దున వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడ ఉండి చదువుకోవడానికి సిద్ధంగా ఉన్నారా గమనించండి. వాళ్ళల్లో ఒక ఎమోషనల్ బ్యాలెన్స్ ఉందా లేదా. చిన్న చిన్న విషయాలకే వాళ్ళు బాధపడిపోవడం, డిప్రెస్ అయిపోవడం, చిన్న ఫెయిల్యూర్ని తట్టుకోలేకపోవడం, ఒక బ్యాక్లాగ్ ఉంటే భయపడిపోవడం, ఇవన్నీ ఎవరైనా బులీ చేస్తే డిప్రెషన్తోని ఫోన్లు చేసేయడం, ఇలాంటివన్నీ చేస్తారు. ఇదంతా ఉంది, 4 ఏళ్ల పాటు జర్నీలో ఇవన్నీ ఉంటాయి. కానీ అవన్నీ తట్టుకునే శక్తి, అవన్నీ కూడా వాళ్ళు భరించుకుంటూ వాళ్ళు అనుకున్న గమ్యాన్ని చేరుకోవడానికి వాళ్ళని మీరు సమర్థులుగా తయారు చేసి ఒక వెపన్ లాగా సొసైటీలోకి పంపించాలి. అలా పంపించగలరా ఫస్ట్ మీరు అనుకోండి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది?
ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటేనే సాధ్యమవుతుంది. ఓవర్ నైట్ సక్సెస్తో సాధ్యం కాదు. 95% మార్క్స్ వస్తే అయిపోయిందా? 99% మార్క్స్ వస్తే అయిపోయిందా? ఓవర్ నైట్ వాళ్ళకి ఏదో క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది, రేపొద్దున ఏదో ఉద్యోగంలో ఉన్నారు. చిన్న ఫెయిల్యూర్, చిన్న ఏదో ఒక జరగకూడదు జరిగితే వాళ్ళు తట్టుకునే స్థితిలో ఉన్నారా లేదా? పిల్లల మెంటల్ స్టేటస్ ఎలా ఉంది? వాళ్ళని ప్రెషర్ కుక్కర్లలో ఉడికించాం కదా ఇప్పటిదాకా. 1 1 2 2 అనుకుంటూ వాళ్ళు పాపం ప్రెషర్ కుక్కర్లో ఉన్నారు కదా. మరి ఇప్పుడు వాళ్ళు ఆ బ్యాలెన్స్ చేసుకునే స్థాయిలో ఉన్నారా లేదా? ఆ స్టామినా ఉందా లేదా? ఇది గమనించుకోవాలి. ఇది నేను ఇప్పుడు ఇంజనీరింగ్కి పంపించే తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నా. ఇంట్లో ఫస్ట్ వాళ్ళకి బేసిక్ ఫౌండేషన్ అని నేను ఏదైతే మాట్లాడుతున్నానో, నథింగ్ బట్ ద స్ట్రాంగ్ ఫౌండేషన్ విత్ వాల్యూ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఈ రోజుల్లో మీరు చూడండి, సక్సెస్ఫుల్గా ఎంతో హై పొజిషన్స్కి అచీవ్ అయ్యి ఏ క్యాడర్ తీసుకోండి, స్పోర్ట్స్, ఫిల్మ్, మన ఎడ్యుకేషన్, ఎనీథింగ్, ఏ రంగం తీసుకున్నా బ్రహ్మాండమైన స్థాయిలోకి వెళ్ళిపోయిన వాళ్ళని చూస్తున్నాం. పేపర్లో హెడ్లైన్స్లో వస్తాయి వాళ్ళ పేర్లు. మెడల్ వచ్చిందని, అవార్డు వచ్చిందని, బ్రహ్మాండమైన స్కోర్ వచ్చిందని, మెరిట్ వచ్చిందని. వాళ్ళని చూసి మన పిల్లలకు కూడా వాళ్ళని రోల్ మోడల్స్గా తీసుకోండి, మన ఇన్స్పిరేషన్గా వాళ్ళని తీసుకోవాలని మనమే చెప్తాం పిల్లలకి. పిల్లలు కూడా అలాగే ఉంటారు. కానీ అన్ఫార్చునేట్లీ ఏం జరుగుతుంది? వారం 10 రోజులు తిరగకుండానే వాళ్ళనే మనం ఇక్కడ చూస్తున్నాం కింద పడిపోయి. ఒక అవినీతిలో ఇరుక్కున్నారనో, ఇల్లీగల్ యాక్టివిటీ అనో, యాంటీ సోషల్ యాక్టివిటీలో ఉన్నారని మనం చూస్తున్నాం. వాళ్ళు సక్సెస్ఫుల్ పీపులా? ఇంకా మనం వాళ్ళని సక్సెస్ఫుల్గా మనం అనుకుంటామా? చెప్పండి, అనుకోం కదా. మరి ఏమవుతోంది? మరి వాళ్ళకు వచ్చింది కదా, వాళ్ళకి అంత పెద్ద పొజిషన్ వచ్చింది, అవార్డు వచ్చింది, పెద్ద రికగ్నిషన్ వచ్చింది, బిరుదు వచ్చింది. మరి సక్సెస్ ఎందుకు కాదు? సక్సెస్ఫుల్ పీపుల్గా మనం ఎందుకు వాళ్ళని స్వీకరించలేకపోతున్నాం? వాళ్ళు అక్కడి నుంచి ఎందుకు పడిపోతున్నారు అంటే, ఆ జర్నీ వాళ్ళు క్వాలిటీతో చేయట్లేదు, ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండడం లేదు. మీకు ఇన్ని పేక ముక్కలు ఇచ్చానండి, పెద్ద పేక మేడ కట్టారు, ఇంత పెద్ద పేక మేడ కట్టారు, గట్టిగా ఊతే పడిపోతుందా? పడిపోదా? ఒక్క బ్లోతో పడిపోతుంది కదా. మరి అదే మీరు ఇంత పెద్ద ఎడిఫిస్ అంటే ఇంత పెద్ద బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే ఫౌండేషన్ కింద తవ్వాల్సిందే. ఆ ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఈ బిల్డింగ్ ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని సునామీలు వచ్చినా, ఎన్ని వర్షాలు వచ్చినా, ఏమొచ్చినా ఏం కాదు. మనిషి సక్సెస్ కానీ వ్యక్తిత్వం కూడా అంతే. మనిషికి ఆ వాల్యూస్ అనే ఫౌండేషన్ కనుక గట్టిగా ఉంటే అంత పెద్ద పొజిషన్లోకి వచ్చిన తర్వాత ఏ టెంప్టేషన్స్, ఏ డిస్ట్రాక్షన్స్ వాళ్ళని ఏమీ చేయలేదు. ఇవాళకి కూడా మనం అబ్దుల్ కలాం గారిని ఎందుకు చెప్పుకుంటున్నాం? స్వామి వివేకానంద గారి ప్రస్తావన ఎందుకు తెచ్చుకుంటున్నాం? వాళ్ళు ఒక వాల్యూ సిస్టంతో వాళ్ళ జర్నీ చేశారు. ఆ వాల్యూ సిస్టమ్ అంత స్ట్రాంగ్గా ఉండబట్టే వాళ్ళు కలకాలం నిలిచిపోతున్నారు. ఎంతోమంది అలా రాలి పడిపోతున్నారు. మన పిల్లలు రేపొద్దున ఒక ఉన్నత స్థానానికి వచ్చినా వాళ్ళకు వీళ్ళు చెప్పినట్టు ₹1,00,00,000 ప్యాకేజీలు, నెలకి 10 లక్షల జీతాలు వచ్చినా వాళ్ళు ఎంత క్వాలిటీ లైఫ్ లీడ్ చేస్తున్నారనేది చూడాలి. మన పిల్లలు అట్లా పేరు తెచ్చుకోవాలంటే మంచి పేరు తెచ్చుకోవాలి. ఒక సంపాదన ఒక్కటే కాదండి. 95 మార్క్స్, 95%, 99% మార్క్స్ అదొక్కటే క్రైటీరియా కాదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్, దట్ ఈస్ నాట్ ద ఓన్లీ ఫ్యాక్టర్. రేపొద్దున వాళ్ళు వేరే పెద్ద ప్లేస్మెంట్స్కి వెళ్ళినా, వీళ్ళు రిక్రూట్మెంట్లోకి వెళ్ళినా వాళ్ళు చూసేది ఒక్క పర్సంటేజ్ మాత్రమే మార్క్స్. మిగతా అన్నీ వాళ్ళు టీంలో ఎలా కలిసిపోతున్నారు, ఎమోషనల్గా ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు, పక్క వాళ్ళతో కంపాషనేట్గా ఉన్నారా, వీళ్ళ లీడర్షిప్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి అనేదే చూస్తారు. ఇవన్నీ ఎక్కడ గ్రౌండ్ ప్రిపరేషన్ ఇంట్లోనే. అవునా కాదా? ఒప్పుకుంటారా లేదా? ఫస్ట్ తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఆ ప్రాపర్ అండర్స్టాండింగ్. ఇవాళ రేపు అసలు ఒకళ్ళనొకళ్ళు వినే టైం కూడా లేదు కదా. మన పిల్లలకి ఏదైనా సమస్య వచ్చినా, సంతోషం వచ్చినా, వాళ్ళకి ఏదైనా వచ్చినా ఫస్ట్ ఫేస్బుక్ వాల్ మీదో, ఇన్స్టాగ్రామ్ రీల్లోనో తెలుస్తోంది, తర్వాత తల్లిదండ్రులకు తెలుస్తోంది. అవునా కాదా చెప్పండి? మనకంత టైం లేదు. ఫ్యామిలీ కమ్యూనికేషన్ కరువైపోయింది. ఫ్యామిలీ దట్ టాక్స్ టుగెదర్ విల్ వాక్ టుగెదర్ అన్నారు. కలకాలం మన ఫ్యామిలీ అలా స్ట్రాంగ్గా ఉండాలి అంటే మనం పిల్లల్ని అలా గ్రూమ్ చేయాలి. మనకి ఉన్న ఇప్పుడు మనసులో ఏముంటుందంటే, అమ్మో ఇప్పటిదాకా వీళ్ళని ప్రొటెక్టెడ్గా మనం చూసుకున్నాం, టైంకి పెట్టాం, వాడికి ఆవకాయ ఇష్టం, దీనికి కాఫీ టైంకి ఇవ్వాలంటే ఇష్టం అని అనుకుంటూ పెంచాం కదా. ఇప్పుడు వాళ్ళని హాస్టల్కి పంపిస్తే ఎలా, వాళ్ళు అక్కడ తట్టుకుంటారో లేదో, ఎలా ఉంటారో అని తల్లిదండ్రులుగా అందరికీ ఉంటుంది కన్సర్న్. ఐఎమ్ ఆల్సో ఏ మదర్ ఆఫ్ 2 సక్సెస్ఫుల్ సెటిల్డ్ కిడ్స్. అర్థమైందా? అయితే
ఎక్కడ కష్టం వస్తుందంటే వాళ్ళని పంపించిన తర్వాత నిద్ర పట్టదు, వాళ్ళకి అక్కడ అలాగే ఉంటుంది. ఇప్పుడు మనము మనసులో స్ట్రాంగ్గా చేసుకోవాల్సింది ఏంటంటే 4 ఏళ్ళు ఇప్పుడు కనుక వాళ్ళు కష్టపడి జర్నీ చేస్తే జీవితాంతం సుఖంగా ఉంటారు. ఇది మీకు తెలుసు కదా, మీరందరూ మెచ్యూర్డ్ కాబట్టి ఇలా మన మైండ్ మేకప్ చేసుకోవాలి. ఒక సీతాకోక చిలక అంత అందంగా ఎగరాలి అంటే ప్యూపా దశలు, ఎన్నో దశలు దాటుకుంటూ వస్తుంది. చాలా కష్టపడి లోపల కొట్టుకుని ఫ్లూయిడ్స్ ఫామ్ చేసుకుని దాని వింగ్స్ స్ట్రెంగ్థెన్ చేసుకుని అప్పుడు ఎగురుతుంది. అయ్యో పాపం అది కష్టపడుతుందని ముందరే కట్ చేసామనుకోండి, అది ఎగరగలుగుతుందా? ఎగరలేదు. మన పిల్లలు కూడా అంతే. కష్టపడనియండి, వాళ్ళని కష్టపెట్టమని చెప్పట్లేదు, కష్టం తెలియనియండి, వాళ్ళ పనులు వాళ్ళని చేసుకోనియండి. ఫోన్ చేస్తారు, ఇక్కడ ఫుడ్ బాగాలేదంటారు, ఫోన్ చేస్తారు, ఆ ప్రొఫెసర్ ఎవరో కోపడ్డారంటారు, పర్వాలేదు నాన్న కాస్త కష్టపడు, ఏం పర్వాలా, నీ మంచికి అని చెప్పేంత స్టామినా ఫస్ట్ తల్లిదండ్రులు తెచ్చుకోవాలి. అంతే తప్ప అయ్యో పాపం అనుకుంటూ మనం ఆటోలు వేసుకుని వెళ్ళొద్దు ప్రొఫెసర్ల మీదకి. అర్థమైందండి? వాళ్ళ మంచికి ఇప్పుడు కైట్ లాంటి సంస్థలు ఉన్నారు, వాళ్ళు ఉట్టే ఎడ్యుకేషనే కాదు ఓవరాల్ డెవలప్మెంట్ చూస్తున్నారు. వాళ్ళు అన్ని రకాలుగా పిల్లల్ని 360 డిగ్రీస్లో వాళ్ళని కాయిన్ చేస్తున్నారు. అది నార్మల్ విషయం కాదు. కాబట్టి మనం తల్లిదండ్రులుగా బేసిక్ ఫౌండేషన్ వాల్యూస్ మనం ఎలా వేస్తున్నామో ఆ తర్వాత వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్, ఇందాక ప్రదీప్ గారు చెప్పినట్టుగా ఓవరాల్ డెవలప్మెంట్ కావాలి ప్రతి స్టూడెంట్కి. అలాంటి ఒక స్థితిని కైట్ లాంటి సంస్థలు క్రియేట్ చేస్తున్నాయి. తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటంటే చక్కగా ఒక ట్రాన్స్పరెన్సీని తెచ్చుకుని పిల్లలు తల్లిదండ్రులతో ఏదైనా షేర్ చేసుకోవాలి అంటే భయపడే స్థితి నుంచి ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవాలి. మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు కదా, 5 ఏళ్ళు వచ్చేదాకా మహారాజు మహారాణిలా పెంచాలి, 5 ఏళ్ల నుంచి 14-15 ఏళ్ల దాకా పనివాళ్ళలాగా ట్రీట్ చేయాలి, 15-16 ఏళ్ల నుంచి ఫ్రెండ్లీ అప్రోచ్ రావాలని. పనివాళ్ళలాగా అంటే అన్ని పనులు వాళ్ళు చేసుకునేలాగా, అమ్మాయిలకి అబ్బాయిలకి తేడా లేదు, అన్ని పనులు అందరూ చేయాలి. ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి చెప్తున్నా. నేను ఎప్పుడో ఒక ఫిల్మ్ చూశాను, ఒక చిన్న ఫిల్మ్. ఒక మదరు కొడుకు రూమ్లోకి వెళ్ళింది. ఆ కొడుకు ఎంత, ఒక 17-18 ఏళ్ళ అబ్బాయి, అబ్బాయిలు కూడా ఉన్నారు వినండి, 17-18 ఏళ్ళ అబ్బాయి. ఆ అబ్బాయి ఎలా ఉన్నాడంటే అడ్డంగా మంచం మీద పడుకున్నాడు. వాడు రూమ్ అంతా చిందరవందరగా ఉంది, బట్టలన్నీ ఎక్కడెక్కడ మాసిపోయిన పడిపోయి ఉన్నాయి, పుస్తకాలన్నీ అడ్డదిడ్డంగా ఉన్నాయి, తాగి పడేసిన కాఫీ కప్పులు కానీ టిఫిన్ ప్లేట్లు కానీ అలాగే ఉన్నాయి. ఆ మదర్ వెళ్ళి వాడిని లేపింది, వాడు లేవకుండా అడుదిరిగి పడుకున్నాడు. సరే పాపం ఏం చేస్తుంది, అలాగే వచ్చి బట్టలు మడతలు పెట్టుకుంటూ ఇల్లు ఆ డస్టింగ్ చేస్తుంది మదర్. ఫోన్ మోగింది, ఫోన్ మోగంగానే వెళ్ళి ఫోన్ తీసింది. అటువైపు నుంచి కూతురు, డాటర్, పెళ్ళి అయిపోయి వేరే ఇంట్లో ఉన్న కూతురు ఫోన్ చేసి, అమ్మ నా వల్ల కావట్లేనే, ఇక్కడ ఉండని నేను వచ్చేస్తున్నా, అదేంటి అంత మంచి ఉద్యోగం, అల్లుడు గారు ఉద్యోగం, నీ ఉద్యోగం అలా వదిలేసుకుని వస్తా అంటావేంటి, తప్పు అని చెప్పింది తల్లి. ఏం చేయనమ్మా, మీ అల్లుడు గారికి ఒక్క పని రాదు, అన్నీ నా మీదే, నేనే అన్నీ చూసుకోవాల్సి వస్తుంది, ఇల్లు చూస్తే దరిద్రంగా ఉంటుంది, బట్టలు మడతలు పెట్టడు, ఇల్లు చూసుకోడు, రూమ్ అంతా నీట్గా ఉండదు అంది. అనగానే తల్లి ఆలోచనగా పక్కకి తిరిగి చూస్తే కొడుకు అట్లా కనిపించాడు. అప్పుడేం ఆలోచించింది మీరు ఒక్కసారి ఆలోచించండి. వెంటనే వెళ్ళి వాడి మీద ఒక దెబ్బేసి లేపింది. రేపొద్దున ఇంటికి వచ్చే అమ్మాయి స్థితి కూడా అదే కదా. ఆలోచించండి ఒక్కసారి. కూతురు అలా చెప్పిందంటే ఎక్కడ ఎంత సఫర్ అవుతుంది. కాబట్టి ఒక రిలేషన్షిప్ గురించే మాట్లాడట్లేదండి, మనల్ని మనము ఆర్గనైజ్డ్గా ఉంచుకుంటున్నామా లేదా, మన చుట్టుపక్కల క్లెన్లీనెస్ హైజీనిక్ కండిషన్స్ ఉన్నాయా లేదా, మనం 10 మందికి ఆదర్శంగా ఉన్నామా లేదా, హెల్ప్ఫుల్గా ఉన్నామా లేదా, ఇవన్నీ ఇంటి నుంచే స్టార్ట్ అవుతాయి. మదరే నేర్పించాలి. అమ్మాయికి అబ్బాయికి వేరేగా చూపించొద్దు. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్కి వెళ్తే అన్ని పనులు మనమే చేసుకోవాలి. రేపొద్దున మీరు ఇక్కడ ఆ అల్లారు ముద్దుగా కాఫీ కప్ దగ్గరికి తెచ్చిస్తుంది, అక్కడ కాఫీ కప్ మీరే కడుక్కోవాలి. అది ఇక్కడి నుంచే చేయండి. అమ్మ వచ్చి ఇల్లేంటే రూమ్ అట్లా పెట్టుకున్నావు అని కోపడితే, ఆహా అమ్మ ఏంటి ఇలా కోపడుతుంది అనుకోవాల్సిన అవసరం లేదు. ఇల్లంతా క్లీన్ చేసిన అమ్మ నీ ఒక్కదానికి ఎందుకు చెప్తోంది? షీ వాంట్స్ టు సీ నువ్వు ఆర్గనైజ్డ్గా ఉండగలవా లేదా, నీ బట్టలు నువ్వు చూసుకోగలవా, నీ ఫుడ్ నువ్వు చేసుకోగలవా అని ఒకసారి అబ్జర్వ్ చేయాలనుకుంటుంది. ఈవెన్ ఫాదర్ అయినా అంతే. టైర్ మార్చడం నేర్పించండి, డ్రైవింగ్ నేర్పించండి. అయ్యో అబ్బరంగా చూసుకున్నారు ఇప్పటిదాకా, లెట్ దెమ్ లెర్న్ లైఫ్ స్కిల్స్. ఒక సిచ్యువేషన్లో పిల్లవాడు ఏదైనా కష్టం వస్తే తను ఎలా ఫేస్ చేయాలి, ఇటువంటి సిచ్యువేషన్స్ వస్తే ఎలా ఎదుర్కోవాలి, వాళ్ళని మిసైల్స్ లాగా తయారు చేయండి. రేపొద్దున ఇదే చాలా స్ట్రాంగ్ ఇండియాగా మారాలి అంటే మన పిల్లలే చాలా స్ట్రాంగ్గా తయారవ్వాలి. హాస్టల్కి వెళ్ళినా వాళ్ళు చదువు చెప్తారు, అన్ని రకాలుగా వాళ్ళు స్కిల్స్ డెవలప్ చేస్తారు, కానీ బేసిక్ వాల్యూ సిస్టమ్ లేకపోతే ఎంత పెద్ద పొజిషన్లోకి వచ్చినా సరే వాళ్ళు అక్కడ సస్టైన్ అయ్యే అవకాశం తక్కువ.
నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఈ 4 ఏళ్ళు వాళ్ళని వదిలేయండి, వాళ్ళకి స్పేస్ ఇవ్వండి, వాళ్ళని ఎదగనియండి అని నేను అన్నంత మాత్రాన పిల్లలు అది అడ్వాంటేజ్గా తీసుకుని ఆహా మాకు ఫ్రీడమ్ వచ్చిందని చెప్పేసి ఆ 4 ఏళ్ల టైంని మిస్యూజ్ చేసుకోవద్దు. ఫోకస్, ఒక్కటే లక్ష్యం, ఒకటే గమ్యం. మీరు ఏ గోల్ అయితే పెట్టుకున్నారో, నేను గూగుల్లో పెద్ద టీమ్ లీడర్ అవ్వాలి, అమెజాన్లో నాకు ఒక 1 crore ప్యాకేజ్ రావాలి, నాకు ఇన్ఫోసిస్లో ఐ వాంట్ టు బికమ్ ఎ CEO, ఈ రకంగా మీరు అనుకుంటే టువర్డ్స్ దట్ గోల్ పనిచేయాలి. అసలు మీ లక్ష్యం మారకూడదు. అమ్మా నాన్న బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉండాలి. ఒక్కసారి ఎప్పుడైనా నిస్పృహ, నిరాశ, ఏదైనా ఫెయిల్యూర్ రాగానే నాన్న ఎంత కష్టపడి ఎంత అడ్జస్ట్ చేసుకుని వాళ్ళ ప్రయారిటీస్ పక్కన పెట్టి నాకు ఫీజు కట్టి ఇక్కడ పంపించారు అమ్మా నాన్న అని ఫస్ట్ ఒక ఆలోచన రావాలి. వెంటనే మీ గోల్ గుర్తుకొస్తుంది. ఇంకొక 4 ఏళ్ళు, ఇంకొక 5 ఏళ్ళు ఎంత నేను అనుకున్నది అచీవ్ చేశానంటే అమ్మా నాన్నతో హ్యాపీగా నేను ఉండొచ్చు. ఈ లక్ష్యంతో ముందుకెళ్ళాలి. ఒక గోల్ పెట్టుకున్నామంటే మధ్యలో మనకి 1,00,000 డిస్ట్రాక్షన్స్ వస్తాయి, ఎన్నో ఫెయిల్యూర్స్ వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఎంజాయ్మెంట్స్ ఉంటాయి. అంత మాత్రం చేత మనం గోల్ వదలం కదా. మేము ఇక్కడ వైజాగ్ రావాలంటే హైదరాబాద్ నుంచి బై రోడ్ వచ్చాం. వచ్చినప్పుడు మేము అదే స్ట్రెచ్లో రాలేదుగా, మధ్యలో 4 చోట్ల ఆగుతాం. ఓ కాఫీకో, టీకో, బ్రేక్ఫాస్ట్కో, లంచ్కో, లేదా టైర్ ఫ్లాట్ అయ్యో ఎక్కడైనా ఆగుతాం. అంత మాత్రం చేత అక్కడ ఆగిపోయాం అనుకోండి, వైజాగ్ రీచ్ అవ్వగలనా? అవ్వలేను. కాబట్టి నేను మళ్ళీ ఎన్ని డిస్ట్రాక్షన్స్ వచ్చినా, ఎంత రిలాక్స్ అయినా మళ్ళీ నా మెయిన్ ట్రాక్ మీదకి రావాల్సిందే. నేను హ్యావ్ టు కంటిన్యూ మై జర్నీ. మీరైనా అంతే పిల్లలు, మీరు ఒక గోల్ పెట్టుకున్నప్పుడు చిన్న చిన్న ఫెయిల్యూర్స్ వచ్చినా, డిస్ట్రాక్షన్స్ వచ్చినా, హెల్త్ ఇష్యూస్ వచ్చినా, ఏమొచ్చినా సరే మళ్ళీ స్ట్రాంగ్గా తయారవ్వండి, ఎమోషనలీ స్ట్రాంగ్ అవ్వండి, మళ్ళీ మెయిన్ ట్రాక్ మీదకి రండి. ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్. ఈవెన్ తల్లిదండ్రులు మీకు కూడా చెప్తున్నా, ఇది ఓన్లీ ఏ పాసింగ్ క్లౌడ్. ఇప్పుడు కష్టపడుతున్నాం, ఫీజులు కడుతున్నాం, మేము వాళ్ళని చదివిస్తున్నాం అని అనుకుంటున్నారు కదా. ఒక్క 4 ఏళ్ళు మన పిల్లల భవిష్యత్తు కోసం అందరం స్ట్రాంగ్గా ఉండి కమ్యూనికేషన్ ప్రాపర్గా పెట్టుకోండి. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు కానీ, వాళ్ళు వచ్చినప్పుడు కానీ మీరు వాళ్ళతో మాట్లాడే పద్ధతి, ఏం చెప్పారు, ఎలా ఉంది అని మాట్లాడినప్పుడు, వాళ్ళు షేర్ చేసుకుంటున్నప్పుడు మీరు ఐడెంటిఫై, అబ్జర్వ్, వాళ్ళు ఆర్ దే అండర్గోయింగ్ ఎనీ స్ట్రెస్, ప్రెషర్. మనం పెట్టకుండా వాళ్ళు ఆ స్ట్రెస్ నుంచి బయటికి రావాలంటే మన పిల్లలు మనకు తెలిసినంతగా పక్క వాళ్ళకి తెలియదు కదండి. వాళ్ళు ఎలా చెప్తే అర్థం చేసుకుంటారు అనేది మనకి ఫస్ట్ తెలుసు కదా. ఈచ్ చైల్డ్ ఈజ్ యూనిక్. ప్రతి పిల్లవాడు ఒకే కడుపును పుట్టిన ఇద్దరు కూడా ఒకలా ఆలోచించరు, ఒకే ఇంట్రెస్ట్లు ఉండవు, ఒకే రకమైన స్టామినా ఉండదు. ఏ పిల్లని ఎలా డీల్ చేయాలనేది తల్లిదండ్రులకే ఫస్ట్ తెలుసు. కాబట్టి కూర్చోబెట్టి వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళని మళ్ళీ పంపించండి. వాళ్ళ ఉజ్వలమైన భవిష్యత్తుకు మొదటి పునాది ఇల్లే. ఎందుకంటే రేపొద్దున వాళ్ళు ఒక పెద్ద అవార్డు తీసుకుంటారండి. ఒక పెద్ద అవార్డు తీసుకొచ్చి ఎక్కడ పెడతారు? మన ఇంట్లోనే పెడతారు. అవునా కాదా? ఇంట్లో మన షోకేస్లో ఫస్ట్ డ్రాయింగ్ రూమ్లో పెడతారు. అది అందుకునేటప్పుడు కూడా వాళ్ళ కళ్ళు లక్షల మంది క్లాప్స్ కొడుతున్నా అమ్మా నాన్న చూస్తున్నారా అనే చూస్తారు వాళ్ళు. అమ్మా నాన్న కళ్ళల్లో వెలుగు చూడాలని ఎంతమంది పెడుతున్నారు పిల్లలు. ఆ వెలుగు చూడాలంటే ఏం చేయాలి? గోల్ సెట్ చేసుకోండి పిల్లలు. మీరు కూడా తల్లిదండ్రులు, మీరు ఒకళ్ళతో ఒకళ్ళు ప్రాపర్గా కమ్యూనికేట్ చేసుకోండి. విలువలతో కూడిన జీవితాన్ని సాగించండి. అప్పుడు ఎంత పెద్ద సక్సెస్ అయినా అది స్ట్రాంగ్గా ఎల్లకాలం ఉండిపోతుంది.